బ్రిడ్జ్ దగ్గర కొత్తగా ఈ పులివర్తి నాని గారి బ్యాచ్ కొంతమంది ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీస్లో కూడా మెయిన్గా అది భూదందాల ఆఫీస్ లాగా బయట నేను చెప్పింది కాదు, ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారు. ఏవైనా భూ సెటిల్మెంట్లైనా, భూదందాలైనా, భూములకు సంబంధించి ఏదైనా ఇష్యూలైనా, క్వారీలైనా, మైన్లైనా ఏమైనా ఉంటే ఇది ఏ విధంగా టీడీపీ ఆఫీస్ అఫీషియల్గా ఉంటుంది, అనఫిషియల్ టీడీపీ ఆఫీస్ లాగా పులివర్తి నాని గారు ఆఫీస్ లాగా వాడుకుంటున్నారు. ఆ ఆఫీస్లో ఏమేం చేస్తున్నారు, ఏం డీటెయిల్స్ ఇస్తున్నారు కూడా మాకంతా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అవన్నీ కూడా మా బుక్లో ఉన్నాయి. ఆ బుక్ రిలీజ్ చేసేటప్పుడు ఈ ఆఫీస్ కూడా బయటపడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసి ఇచ్చా వాళ్ళు చెప్తే ఈ మధ్యకాలంలో తిరుపతి రూరల్ మరియు చంద్రగిరిలో ముఖ్యంగా రాత్రి పట్టాలు రద్దు చేస్తున్నారు, పొగలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎప్పటికప్పుడు వాళ్ళ రికార్డులు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వ అధికారులు కల్పిస్తున్నారని తెలియజేస్తున్నా. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న అవిలాల్లో 3 ఎకరాల 17 సెంట్లు భూమి కొంతమంది వృద్ధ దంపతులు 2 మంది ఎప్పుడో 2001లో ఏమో వాళ్ళు రిటైర్ అయిపోతే ఆ రిటైర్మెంట్ డబ్బుతో వాళ్ళు తిరుపతిలో ఆ రోజు భూమి కొని రిజిస్టర్ చేసుకుంటే మొన్న ఆ భూమిని ఇక్కడ ఎంఆర్ఓ గారు, తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గారు జనార్దన్ రాజు గారు ఆ భూమిని రద్దు చేసి ఇక్కడుండే ఒక టీడీపీ కార్యకర్తకి ఆ భూమి జీపీఏ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అశోక్ అనే ఆ వ్యక్తి పులివర్తి నాని గారి సోయానా అనుచరుడు. ఆయనకి ఈరోజు 100 కోట్ల భూమి విలువయ్యే భూమి ఆయనే జీపీఏ చేసుకోగలిగినారంటే నాని గారు ఏ స్థాయిలో ఈరోజు అభివృద్ధి చెందాడని చెప్పి ఈరోజు పాతికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. మీ కార్యకర్తలు, మీ బినామీలు, మీ అనుచరులే 100 కోట్ల భూములు ఈరోజు జీపీఏలు చేసుకోగలుగుతారంటే మీరు ఎన్ని వేల కోట్లకి ఎదిగారని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు నోటి మీద వాళ్ళు ముక్కును నేలేసుకుంటున్నారు. అంటే ఈ స్థాయిలో మీరు చేసే అవినీతి డైరెక్ట్గా ఆ బాధితులే వచ్చి ధర్నాలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి బలంగా ఈరోజు ప్రశ్నించే స్థాయికి మీరు తీసుకువచ్చారంటే ఒక్కసారి మీ అవినీతి చంద్రగిరి పేరు మీరు రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకువస్తున్నారని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా పాతికేయ మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ భూమికి వక్తాసు పలుకుతున్న ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డైరెక్ట్గా ముఖ్యంగా కలెక్టర్ గారు అయితే ఇంకో 2 నెలలకో 3 నెలలకో బదిలీ అయిపోతాడనే అనే టైంలో 1 కాదు 2 కాదు ఇలాంటి ఆరోపణలు 10ల సంఖ్యలో ఆరోపణలు మొన్న దుర్గసముద్రంలో కావచ్చు, ఈరోజు ఇక్కడ కావచ్చు, ప్రతి చోట ఎక్కడికి చెప్తే అక్కడికి ఈరోజు మొన్న దామినేరులో కావచ్చు, ఈ విధంగా ఏరియా ఈరోజు కలెక్టర్ గారి మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బయట చెప్పుకునేది ఇంకా కలెక్టర్ స్టాఫ్ కొంతమంది ఏం చెప్పుకుంటున్నారంటే ఎప్పుడో 6 నెలల ముందు బదిలీ అయిపోయే కలెక్టర్ గారిని పులివర్తి నాని గారు మరియు మంత్రి గారు వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ భూములు కొన్ని చేసుకోవడానికి ఆయన ఇక్కడే బదిలీ కాకుండా చూసి ఇక్కడ ఇవన్నీ చేపించేలాగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్ట్గా కలెక్టర్లో ఉండే స్టాఫ్ వాళ్ళ అధికారులే ఈరోజు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే తెలియజేస్తున్నారు. ఒకటే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. మీరు ఎక్కడికో చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సిన ఒక వ్యక్తి ఇలాగ చేసి చాలామంది ఈరోజు ఐఏఎస్ అధికారులు కొన్ని తప్పులు చేసి ఈ ఈడీ కింద అదేవిధంగా సివిసి ఈ విధంగా సిబిఐ కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నారు. రేపు మీరు చేసే తప్పులన్నీ కూడా ప్రజలకు నష్టం వస్తున్నాయంటే తప్పకుండా మేము కూడా అన్ని చోట్ల
మీరు చేసిన పనులన్నీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నామని చెప్పి ఇక్కడ పాతికేయ మిత్రుల ద్వారా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు రెవెన్యూ రికార్డ్స్ వీళ్ళు రెవెన్యూ అధికారులు చేసే ఒక తప్పు అయితే, ఇంకా ముఖ్యంగా తుడా అధికారులు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈరోజు తుడా అధికారులు అయితే తుడా అప్రూవల్ వాళ్ళు ఇచ్చిన వారం రోజుల లోపల రద్దు అయిన వారం రోజుల రూపాయలు తుడా అప్రూవల్ కూడా మీరు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక ప్రభుత్వ భూమి అని చెప్పి మీరే సర్టిఫై చేసి ఒక 20 ఏళ్ళుగా ఉన్న ప్రభుత్వ భూమి ఈరోజు ఇమీడియట్గా ఆన్లైన్లో తీసి వారం రోజుల్లో తుడా అప్రూవల్ తీసుకునే స్థాయికి ఏ విధంగా జరుగుతూ ఉందా అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక తుడా అప్రూవల్ రావాలంటే కనీసం అంటే ఒక 3 నుంచి 4 నెలలు క్రైమ్ మినిమం పడతా ఉంది. వారాల్లో నెలల్లో 1 నెల 2 నెలలు అట్లా అంత స్థాయిలో ఒక ప్రభుత్వ భూమని చెప్పుకునే భూముల్ని మీరు తుడా అప్రూవల్స్ కూడా తీసుకొస్తారంటే తుడా అధికారులు కూడా తెలియజేస్తున్నా, తప్పకుండా ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఈరోజు ఇన్ని ఏళ్ళు ప్రభుత్వ భూమి అని చెప్పి మొన్న దాన్ని రిలీజ్ చేశారో ఆ భూమి మీద మీరు చేసిన అత్యుత్సాహం, మీరు చేసిన అవినీతి తప్పకుండా మేము కూడా ప్రజల్లోకి, అదేవిధంగా ఇవన్నిటి మీద చర్యలు తీసుకునేలాగా మేము కూడా అన్ని డిపార్ట్మెంట్లకి వీలైతే లెటర్లు రాసి ఇవన్నిటికీ మేము కూడా సమాధానం చెప్పేలాగా చేస్తామని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దీనికి బాధితుడైన తిరుపతి రూరల్ ఎంఆర్ఓ జనార్దన్ రాజు గారు ఇంతకుముందు తిరుపతి రూరల్లో వేరే ఎంఆర్ఓ ఉన్నారు. ఆ ఎంఆర్ఓ నేను అవినీతి ఇంకా నా వల్ల కాదు, వీళ్ళు చెప్పిన చోట సంతకం పెట్టలే అని చెప్పి ఇక్కడి నుంచి పారిపోతే రేణుగుంట నుంచి మీరు పట్టుకోవచ్చి నేను ఎక్కడ పెడితే ఎక్కడ చెప్తే అక్కడ సంతకం పెట్టాలని చెప్పి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఆ జనార్దన్ రాజు గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఎన్ని అవినీతిలు అంటే 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ఈ విధంగా సంతకాలు పెట్టి ఆన్లైన్లో భూములు పట్టా భూములు ప్రభుత్వ భూములు చేసి ప్రభుత్వ భూములు పట్టాలు చేసి ఒక ఎక్స్టోర్షన్ చేస్తున్నారు ఈ ఎంఆర్ఓ గారు. తప్పకుండా జనార్దన్ రాజు గారు 2 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత జైలుకి పోవడం ఖాయమని చెప్పి ఇక్కడ పాతికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి ఈ విధంగా ప్రజల ఆస్తులతో చెలగాటమాడుతూ ఈ విధంగా ప్రజలకు భయభ్రాంతులు చేసే మీలాంటి వాళ్ళు జైల్లోనే ఖచ్చితంగా ఉండాలని చెప్పి తప్పకుండా మీ మీద అన్ని రకాలుగా విచారణ చేపించి ఆ రోజు తప్పకుండా మిమ్మల్ని న్యాయస్థానాల ముందు దోషిగా నిలబెట్టేలాగా తప్పకుండా మేము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రి మీరు మార్చి ఈ విధంగా చేసిన మీరు మీ కార్యకర్తను పెట్టుకొని మీరు ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ అనే ఒక వ్యక్తులకి అప్పగించడం జరిగింది కొన్ని 100 కోట్ల భూమి. ఆ భూమి ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ మీద కూడా రేపు క్రిమినల్ యాక్షన్స్ కూడా చర్యలు తీసుకునేలాగా తప్పకుండా మేము కూడా దానికోసం ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏవైతే ఈరోజు మీరు అక్రమంగా పట్టాలు చేశారో అవన్నీ రద్దయ్యేలాగా మేము కూడా చర్యలు తీసుకొని ఆ పట్టాలన్నీ కూడా మళ్ళీ ఎవరైతే న్యాయమైన ఓనర్లు ఉంటారో వాళ్ళకి తప్పకుండా అందేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా రేపు వచ్చే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా దానికోసం కృషి చేస్తుందని తెలియజేస్తున్నా. మరొకటి కూడా తెలియజేస్తున్నా, ఈరోజు వీళ్ళ మాయ మాటలు నమ్మి ఒక 35-40 మంది అక్రమంగా ఈ ఆధార్ కార్డులు తీసుకొచ్చి మీరు రిజిస్టర్లు చేయించారు. ఇవన్నీ కూడా తప్పులని తెలిసినా కూడా ఈరోజు రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, ఎంఆర్ఓ అధికారులు కావచ్చు, తురా అధికారులు కావచ్చు, అందరూ కుమ్మక్కయ్యి ఈ విధంగా ఈరోజు చేయడం జరిగింది. ఇవన్నీ చేసి ఒక న్యాయంగా ఉండే వాళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం మీరు చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు కొంతమంది అమాయకులైన ప్రజలకు కూడా ఈ పట్టాలని ఇవన్నీ కూడా ప్లాట్లు వేసి సుమారు ఒక 40-50 ప్లాట్లేమో మీరు లేఅవుట్గా డెవలప్ చేయడం జరిగింది. ఆ ప్లాట్లు రేపు చాలామంది అమాయకులు కొనే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు న్యాయమైన ఓనర్లు కాదని చెప్పి ఈరోజు రికార్డులు తెలియజేస్తున్నాయి. మీరు పొరపాటున ఆ విధంగా కొంటే రేపు మీరు కూడా ఈ లీగల్ యాక్షన్లో మీకు కూడా ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ప్లాట్లు కొనే ముందు ఆలోచించి ఈ భూమికి ఒకసారి మీరు కూడా వెళ్ళాల్సిందిగా నేను ముఖ్యంగా కొనే వాళ్ళకి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ ఒక్క భూమే కాదు, ఇలాంటి భూములు ఎన్నో భూముల కోసం లాస్ట్ 2 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పులివర్తి నాని గారు చేసే అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మైనింగు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన చిట్టా ఒక 100 చిట్టా ఉంది. ఈ చిట్టాలన్నీ కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు పోరాడుతున్నాం. ఇవన్నీ కూడా మేము బుక్కులు కూడా రెడీ చేయడం జరిగింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
తొందరలో అతి తొందరలో మీ అందరి మీద మీరు మీ కార్యకర్తలు మీ బినామీలు ఏవైతే ఉన్నాయో ఆ బుక్ కూడా తొందరలో మేము ఒక సభలాగా ఒకటి ఏర్పాటు చేసి పాత్రికేయులు అందరి ముందర రిలీజ్ చేస్తామని మరొకసారి తెలియజేస్తూ తప్పకుండా అధికారులు ఎవరైతే దీనికి వర్తాసు పాడుతున్నారో వాళ్ళకి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. మీరు రేపు ఫ్యూచర్లో అన్ని గవర్నమెంట్లో పనిచేయాల్సిన వాళ్ళు. ఈ విధంగా ఒకరిద్దరు స్వార్థపరుల నాయకులు చెప్పిన మాటలు విని మీరు ఈ విధంగా వాళ్ళ అవినీతికి సహకరించి వాళ్ళు కుబేర్లు అవ్వడానికి మీరు కానీ టీడీపీ నాయకులు కుబేర్లు అవ్వడానికి మీరు కానీ ప్రోత్సహిస్తే తప్పకుండా రేపు చట్టం ముందు మీరు దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కొంత అవన్నీ కూడా చూసుకొని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రజల కోసం ఎప్పుడు పోరాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది. తొందరలో ఆ భూమిని కూడా విజిట్ చేస్తాము. ఆ పెద్దోళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. రీసెంట్గా నిన్నే ఆ వృద్ధ దంపతులతో కూడా నేను సాయంత్రం కూడా అదేవిధంగా వాళ్ళ లాయర్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి తోడుగా తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా మా నాయకులందరూ కూడా నిలబడతామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీకే తెలుసు అందరికీ, ఒక అశోక్ అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి. అలాంటి వ్యక్తి 2025లో 100 కోట్ల భూమి అతను జీపీఐ చేసుకునే స్థాయికి ఎదిగారంటే వాళ్ళు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో ఎవరో దగ్గుబాటి ప్రసాద్ ఏదో పేరు ఒక అతను ఉన్నాడు. ఆయన ఒక సాధారణ వ్యక్తి. అలాంటి వ్యక్తులందరూ కూడా 100 కోట్ల భూములు ఈరోజు జీపీఐలు చేస్తున్నారంటే వాళ్ళు ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారో, ఎవరి బినామీలో ప్రజలు పాత్రికేయ మిత్రులు మనందరూ అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నామని తెలియజేస్తున్నా. మీకు నిజంగా 100 కోట్లు భూమి చేస్తే మరుసటి రోజు రాత్రి వాళ్ళు ఏ విధంగా ఆ భూమిని ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగించి పట్టా రికార్డులకు పెట్టి మార్నింగ్ ఏ విధంగా రిజిస్టర్ చేస్తారంటే ముందే ఒక అండర్స్టాండింగ్తో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి చేసేది కాకుండా ఇంకా ఏముంటుంది కారణం అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను. ఈరోజు అవిలాల్లో ఒక అంకనం 3 నుంచి 4 లక్షలు పోతా ఉంది కనీసం. అంటే వాళ్ళ అపార్ట్మెంట్ కడితే 1200 లక్షలు లెక్కిస్తారు ఒరిజినల్గా. ఆ లెక్క వేసుకున్నా కూడా ఎకరా 35-40 కోట్లు అవుతుంది. ఆ విధంగా 3 ఎకరాలంటే మేము తక్కువలో 100 కోట్లు చెప్పాం, కానీ 120 కోట్ల వాల్యూ భూమి అది. ఒక 120 కోట్ల భూమి వాల్యూని ఈరోజు వాళ్ళు ఆక్రమిస్తున్నారంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్ళ సభ సక్సెస్ అయితే మాకేంటి, ఫెయిల్ అయితే మాకేంటి, అదే మా సభ. అసలు ఇంకా దాని సభ అనలేము, ఎందుకంటే అదొక గవర్నమెంట్ ప్రోగ్రాం. కలెక్టర్ గారు డ్వాక్రా మహిళలను తీసుకోవచ్చు అక్కడ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ డ్వాక్రా మహిళలకి ఈరోజు భోజనం కూడా పెట్టకుండా పంపించిన స్థాయి మీది. ఆ సభ గురించి మీరు ఏదో డైవర్స్ అంటారంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. మాకు అసలు మా మెయిన్లోనే ఆ సభ జరిగినట్టు కూడా మా మెయిన్లో కూడా లేదు. కానీ మీరు అదేదో చూపించి అదేదో డైవర్స్ అంటున్నారు. ఒరిజినల్ మ్యాటరే మీరు చేసిన కబ్జాలు, మీరు చేసే కబ్జాలకి దాన్ని ఏదో భూతంగా చూపిస్తున్నారు. ఇవన్నీ కబ్జాలకు కూడా మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రైవేట్ కేసులు మా మీద వేశారన్న, ఎన్నో కేసులు, అరెస్టులు, జైళ్ళు అన్నీ చూసాము. ఇంకో 10 కేసులు పెడితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే రేపు జగన్ చెప్తాం మా మీద ఎన్ని కేసులు పెట్టారని. దయచేసి మీరు ఏమైనా కేసులు పెడతారంటే మేము అందరం ఉన్నాం. మా మీద ఇంకా 4-5 కేసులు కొత్తగా పెట్టండి, మేము రెడీగా ఉన్నాం ప్రతి కేసుకి. కానీ మీరు చేసిన తప్పులైతే ఏ ఒక్కటి కూడా వెనక్కి పోకుండా అన్ని జనాల్లోకి ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం అయితే ఎప్పటికప్పుడు చేస్తామని తెలియజేస్తున్నాను.
ఇప్పటికీ నాకు తెలిసి 2 ఏళ్ళు దాటింది మొన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ ముందు అదే చెప్తున్నారు, ఇదే ఇప్పుడు అదే చెప్తున్నారు. అట్లా ఏదైనా ఉంటే అందరం పోదాము. మా పేర్ల మీద అట్లా ఏమన్నా మీరు చెప్పిన అవినీతి ఏదైనా ఉంటే తప్పకుండా మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. ఒక్క సెంటు కూడా మా వ్యక్తిగతంగా మా పేరు మీద ఈ రోజు వరకు ప్రభుత్వ భూమి నేను ధైర్యంగా చెప్తున్నాను. 1 సెంటు 1 రూపాయి కూడా మా వ్యక్తిగతంగా ఈరోజు మేము సంపాదించలేదు, భూమి ఆక్రమించలేదు. మేము ధైర్యంగా ఎక్కడ ప్రమాణం చేస్తాం. అదే ప్రమాణం మీ నాయకులు మీరో ఎవరన్నా చేయగలుగుతారని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎవరికి సంబంధం లేనప్పుడు ఇప్పుడు సపోజ్ మీరే ఒక భూమి ఓనర్ అయితే రాత్రికి పట్టా తీసేసి పొగలు రిజిస్టర్ చేసుకోగలుగుతారు. ఎక్కడన్నా దేశంలో ఎక్కడన్నా కుదురుతుందా? ఎందుకంటే దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలి, ముందు సబ్జెక్ట్తో మాట్లాడుకోవాలి, ముందు అప్లై చేయాలి, ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ స్థాయిలో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఇంకా మీరు అంటున్నా ఈరోజు సంబంధం లేదని చెప్పి. నేను ఇప్పుడే చెప్పా, ఒక అశోక్ గారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీయండి. నిజంగా 100 కోట్ల భూమి కొనే స్థాయి ఆయనకుందా? ఇవన్నీ మనం టెక్నికల్గా 1 నిమిషం మనం మాట్లాడుకుంటూ తెలిసేది. కానీ మీరు ఈరోజు ఈరోజు నలుగురిని తీసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టిస్తారంటే తప్పకుండా మీరు పెట్టిస్తారు, అవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుని తెలియజేస్తున్నాం. మీరు మంత్రి గారి బదులు పక్కన నాని గారు నా క్వశ్చన్ అడుగుంటే కొంత క్లారిటీ వచ్చేది. ఆయన వాళ్ళ బంధువు అని చెప్పి వాళ్ళకి ఎలా బంధువు అవుతాడు, వాళ్ళకి ఎలా ఫ్రెండ్ అవుతాడు, అక్కడ పీలేరులో ఎక్కడుంటారు వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా మేము తీసుకున్నాము. అవన్నీ కూడా త్వరలో కూడా మీ అందరికీ తెలియజేస్తాను.